కారు పార్టీ మాజీ మంత్రి కేటీఆర్ సార్ మీద ఇప్పుడు ఇంకో కేసు బుకింగ్ అయ్యిందట. ఈడికే ఓ దిక్కు ఏసీబీ ఆఫీసర్లు, ఇంకో దిక్కు ఈడీ ఆఫీసర్లు కేసుల మీద కేసులు పెడుతుర్రు. విచారణకు రావాలని అంటుండ్రంటే ఇప్పుడు మల్లెవలు కేసు పెట్టిండ్రు. ఏం కేసు పెట్టిండ్రు అంటారా? ఏమో మరి అన్ని ముచ్చట అరుచుకుందాం పరి. కేటీఆర్ సార్ నెత్తి మీద తాసిలి తాండవం చేస్తున్నదా, లేకుంటే అధికారం పోయినాక ఆయన నెత్తి మీద శనిదేవుడు పెదపీట వేసుకొని కూర్చున్నాడా ఎట్లా? మరి లేకపోతే ఎందుల్లా కేటీఆర్ సారు ఏసీబీ విచారణకు వాయగదా. అయితే విచారణకు పోయేటప్పుడే మా మాజీ మంత్రి కేటీఆర్ సార్ను ఏసీబీ అధికారులు అటే అరెస్టు చేస్తారు కావచ్చు అని కార్యకర్తలు పెద్దెత్తున వచ్చి ఆయనకు మద్దతు ఇచ్చిండ్రా. విచారణకు పోయి బయటకు వచ్చినాక కేటీఆర్ సార్ను ఎదుర్కొని తెలంగాణ భవన్ దాకా తీసుకుపోయిండ్రు కదా. అట్లెట్లా అంతమందితోని రోడ్డు షో చేస్తారు, ర్యాలీగా పోతారు. అట్లా చేయాలనుకుంటే ముందుగాలనే పర్మిషన్ తీసుకోవాలి. చెప్పక చేయక ర్యాలీ చేసుడేందని బంజారాయిల్స్ పోలీసులు కేసు కట్టిర్రట. అయ్యా కేటీఆర్ సారు, అప్పుడు పోలీసులు మీరు ఇట్లా ప్రెస్సుతోని మాట్లాడొద్దు సారు, ట్రాఫిక్ తిప్పలైతుందని అంటే మీరు మొత్తం ఏకవచనంతోనే మాట్లాడితిరి. ఇప్పుడు ఇట్లా కేసు బుకింగ్ అయితే మంచిగున్నదా? ఎందుకు సారు గాలికి పోయే కంపను ఏడనో తలిగించుకున్నట్టు చేసుకుంటారు? అధికారం పోయినాక కూడా మీరు ఇట్లా ఆగకపోవుడు ఏందో. ఎప్పుడు మాదే నడుస్తుంది అనుకుంటే ఎట్లా? ఓడలు బండ్లు, బండ్లు ఓడలైతే అంటే ఇదేనేమో. చేతులు గాలినాక ఆకులు పట్టుకుంటే ఏమొస్తుంది సారు? అయినా మీరు ప్రజల కోసం పోరాటం చేసుకుంటా వీరతిలకం దిద్దుకొని విజయోత్సవ ర్యాలీ తీస్తుండ్రా. పోయిందేమో ఈ ఫార్ములా రేసు కేసు విచారణకు. దానికి పోయి వస్తుంటే ఏదో ఘనకార్యం చేసి ఏమో సాధించినట్టు ర్యాలీలు తీసుడేందో ఏమో మీకే ఎరుకుండాలి సార్ అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.